విజయవాడలో భారీ చోరీ ఘటన కలకలం రేపుతుంది. పాయకాపురం పోలీస్ స్టేషన్ పరిధిలోని శాంతినగర్లో ఒకే కుటుంబానికి చెందిన 3 ఇళ్లలో దొంగలు చొరబడి సుమారు ₹1 కోటి విలువైన బంగారం, వెండి ఆభరణాలు, నగదు అపహరించినట్లు సమాచారం. బాధిత కుటుంబ సభ్యులు నెల్లూరు రొట్టెల పండుగకు వెళ్లిన సమయంలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఇక ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే క్లూస్ టీమ్, డాగ్ స్క్వాడ్స్ తో కలిసి సంఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు ప్రారంభించారు. పండుగ అని చెప్పేసి ఊరికి వెళ్ళేటప్పుడు ఈ దొంగతనంలో వచ్చి మా ఇంటి తాళాలు పగలగొట్టేసి 6 లక్షల రూపాయల క్యాష్, బంగారం నా ఇంట్లో చేసింది కాక మా తమ్ముడు ఇంట్లో కూడా మొత్తం చూశారు అండి. ఆ పక్కన మూల మీద దాంట్లో మొత్తం ఇచ్చేసారు. దాదాపుగా ఎంత అయిందో ఏమో తెలియదండి. సుమారుగా 75 కేసుల దాకా బంగారం, క్యాష్ మొత్తం పోయింది. మొత్తం ఇల్లు మొత్తం ధ్వంసం చేశారు. అది మేము ఫ్రైడే నైట్ వెళ్ళి చూసేటప్పటికి మొత్తం చల్ల చదరు చేశారు. ఇంకా డైరెక్ట్ గా ఏంటంటే ఉన్న పోలీస్ స్టేషన్ కాడికి అక్కడికి వెళ్ళాం. కంప్లైంట్ తీసుకున్నారు. ఎస్ఐ గారు, సిఐ గారు వచ్చి ఇచ్చేసి చూస్తున్నాం. ఇప్పుడు తాళం ఇదైందని చెప్పేసి కింద ఫోన్ చేసింది. ఫోన్ చేస్తే అప్పుడు వెంబడే నేను వచ్చాను. మామూలుగా కంప్లైంట్ పెడితే ఇలా ఏమేమి పోయిందో చెప్తే మేము చూస్తామని చెప్పేసి పోలీసు వాళ్ళు చెప్పారు. వాళ్ళు వచ్చే లోపల మా తమ్ముడు ఇంటికాడ పంపించే లోపల అక్కడ చూసే లోపల అక్కడికి వెళ్ళేటప్పుడు మొత్తం ఇచ్చేసారు. మేము రొట్టెల పండుగ అని చెప్పేసి ఊరికి వెళ్ళేటప్పుడు అటు లోపలికి వెళ్ళారు, బెడ్రూమ్ లోకి వెళ్ళారు. ఈ బాత్రూమ్ ఇటు నుంచి లోపల దాకా రండి. ఇటు నుంచి ఈ బాత్రూమ్ నుంచి ఇలా వచ్చారు. ఇటు నుంచి వచ్చారు ఎంట్రన్స్. ఇది మొత్తం పగలగొట్టారా? ఈ మొత్తం ఆలే తీసింది బీరో మొత్తం. అటు లోపలికి వెళ్ళారు.